హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కన్నయ్య ఇంకా వాళ్ళ నాన్న ఈవినింగ్ రొటీన్ చూసేయండి. మా మధు ఖాళీగా బల్ల మీద కూర్చున్నందుకు చూడండి. డాడీ ఆడుకుందాం రా, దా దా అని పిలుచుకుంటే తీసుకొచ్చిండనమాట. సో వాడు ఆడుతున్నాడు కదా, కన్నయ్య ఆడుతున్నాడు కాబట్టి సో వాళ్ళ డాడీ కూడా ఆడాలన్నమాట. సో ఇద్దరు కలిసి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు ఉన్నంతసేపు మాత్రము. మధు ఈవినింగ్ జిమ్కి వెళ్తాడనమాట. సో జిమ్కి వెళ్ళేంత వరకు ఆడతాడు, మళ్ళీ వచ్చినాక ఆడతాడు. సో చూడండి ఎట్లా ఆడుతున్నాడో. ఇద్దరు కలిసి ఇట్లా డాష్ ఇచ్చుకుంటున్నారు. మళ్ళీ ఆడతాడు. ఇప్పుడు కన్నయ్య మంచి ఆడుతున్నాడు అన్నట్టు. మనం ఏ గేమ్ చెప్పినా ఆ గేమ్ ఆడుతున్నాడు. టీవీలో ఎవరైనా ఇట్లా వస్తాయి కదా పోయమ్స్, రైమ్స్ అవన్నీ చేస్తూ చేసి చూపిస్తున్నారు అనమాట. ఇంకా మాటలు రావట్లేదు. ఇంకా మాటలు వచ్చినాకనైతే ఇంకా మా చెవులు ఉంటాయో పోతాయో తెలియదు. ఫుల్ ఇప్పుడే వాడి వచ్చిరాని మాటలతోటి మాకు చుక్కలు చూపిస్తున్నాడు అని చెప్పాలి. కానీ స్టేజ్ మాత్రం మంచిగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. క్యూట్ క్యూట్ మెమరీస్ అన్నీ కూడా మేము మంచిగా ఫోన్లో అన్నీ దాచిపెట్టుకుంటామని చెప్పాలి. కన్నయ్య మెమరీస్ మాత్రం చిన్న చిన్న మాటలు భలే క్యూట్ అనిపిస్తుంది. చూడండి పాపం మధుకి ఓపిక లేదనుకుంటా. చూడండి ఎట్లా చేస్తున్నా, ఇట్లా ఆడు డాడీ అని చెప్తుండ అన్నట్టు. మధు పక్కన పడేస్తే ఇట్లా ఆడు డాడీ అని చెప్తున్నాడు. వాళ్ళ డాడీ ఎట్లా ఆడితే అట్లా ఆడుతున్నాడు. వీడు ఆడినట్టు కన్నయ్య ఆడినట్టు వాళ్ళ డాడీ ఆడాలట. సో చూస్తున్నాడు. అలా తెలియకుంటే వీడియో తీస్తున్నా అనమాట నేను. సో అందుకే చూస్తున్నా అనమాట మా మధు. సో కన్నయ్య మాత్రం వాళ్ళ డాడీతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాడు. ఉన్నంతసేపు మాత్రము మంచిగా ఆడుకుంటాడు. ఎప్పుడు ఏదో ఒక గేమ్ సృష్టించుకుంటూ ఆడుకుంటాడు అన్నట్టు. సో ఆ రోజు అక్కడ అవి ఆర్మీ వ్యాన్ అవన్నీ కనబడాయి కాబట్టి వాటితో ఆడుతున్నాడు అనమాట. లేకపోతే బాల్ గేమ్ ఆడతాడు. లేదా ఇంట్లో ఉన్న బోల్ అన్నీ తీసుకొచ్చి వాటిని స్పూన్స్తో టప 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 కొట్టుకుంటూ ఉంటాడు అన్నట్టు. అసలు వాడికి ఇది నచ్చితే అది ఆడుకుంటూనే ఉంటాడు అన్నట్టు. నిజంగా నా బోళ్ళు మొత్తం మా కన్నయ్య వల్లనే పాడవుతున్నాయి అని చెప్పాలి. ప్రతి ఒక్క బోళ్ళు గంటలతో వానికి ఎంత బలం ఉంటే అంత బలంతో కొడుతుండనమాట. అట్లా కొట్టేసరికి మొత్తం చుట్టబడుతున్నాయి నా బోళ్ళన్నీ కూడా. కానీ ఏం చేద్దాం, ఇంకా వానికి అది ఆట వస్తువులు అయిపోయినాయి. పిల్లలందరూ ఇప్పుడు అట్లనే ఆడుతున్నారు కదా. సో కన్నయ్య కూడా అట్లనే ఆడుకుంటున్నాడు. సో ఆ రోజు ఈవినింగ్ వీళ్ళిద్దరు కలిసి మంచిగా జీప్స్‌తోని ఆడుకుంటుంటే కొంచెం వీడియో క్యాప్చర్ చేసుకున్నా అనమాట. సో ఎప్పటికి గుర్తుండిపోతది యూట్యూబ్‌లో పెట్టుకుందామని చెప్పేసి. టీవీలో టీవీ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటది. మా ఇంట్లో టీవీ నడుస్తూనే ఉంటది. ఇక్కడ వీడు ఆడుకునే గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడనమాట. ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ ఒక్కొక్క గేమ్. కొంచెంసేపు వీటితోని ఆడుతున్నాడు కదా, మళ్ళీ వెంటనే వెళ్ళి కిచెన్‌కెళ్ళి బౌలన్నీ తీసుకొచ్చుకొని ఆడుకుంటాడన్నట్టు. సో అట్లా వాడికి ఏది నచ్చితే ఆ గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. నేను ఒకసారి వీడియో క్యాప్చర్ చేస్తే ఎప్పుడన్నా బిజీగా ఉంటే ఇక వీడియో క్యాప్చర్ చేయ. సో ఇంక రోజంతా చేసే యాక్టివిటీస్ చేయాలంటే మా కన్నయ్యకి ఒక మనిషినే పెట్టుకోవాలి వీడియో క్యాప్చరింగ్కి. సో నేను ఎప్పుడో ఒకసారి నాకు వీలున్నప్పుడు మాత్రమే తీస్తా. క్యూట్ క్యూట్ మూమెంట్స్ నాకు మంచిగా అనిపించినవి. సో పెద్ద అయినాక కన్నయ్య ఇవన్నీ కూడా చూసుకుంటాడు కదా. సో అందుకని చెప్పి వీడియో తీసుకుంటా అనమాట. సో మీ అందరికీ నచ్చిందా?